అమెరికాలో ఉండి సంక్రాంతి పండుగకి పిండి వంటల్ని మిస్ అవుతున్నారా? సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌తో టేస్టీ అండ్ హెల్తీగా చేసుకోగలిగే ఈ మినప లడ్డు, సున్ని లడ్డు ఆర్ సున్నుండల్ని ట్రై చేసి చూడండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ గంట, 2 గంటలు టైం స్పెండ్ చేయగలిగితే మనకి పండగకి ఒక పిండి వంటతో పాటు ఒక 1 వీక్‌కి సరిపడా హెల్తీ స్నాక్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని దాంట్లో మినప్పప్పు మనకు కావాల్సిన అమౌంట్లో తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కప్స్ మినప్పప్పు తీసుకున్నాను. దాన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పు ఏమాత్రం బర్న్ అవ్వకూడదు, అలా అని పచ్చిగా ఉండకూడదు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా రోస్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఆ రోస్ట్ అయిన పప్పుని కాసేపు ఒక 20-25 మినిట్స్ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం మనం షుగర్ పౌడర్ అయినా వాడచ్చు, జాగరీ పౌడర్ అయినా వాడచ్చు. మనకి ఇక్కడ అమెరికాలో 2 విధాలుగా కూడా పౌడర్డ్ షుగర్, పౌడర్డ్ జాగరీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ జాగరీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ క్వాంటిటీస్ అనేవి ఈక్వల్ క్వాంటిటీస్ అండి. లైక్ 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం పౌడరు ఆర్ షుగర్ పౌడర్. 3 కప్స్కి నేను 3 కప్స్ బెల్లం అయితే తీసుకున్నాను. సో ఆ రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేయండి. సో దట్ ఎలాంటి లంప్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. ఒకవేళ మీరు షుగర్ తీసుకున్నా కూడా సేమ్ షుగర్ పౌడర్ కూడా సేమ్ క్వాంటిటీసే. అండ్ ఫ్లేవర్ కోసం కొంతమంది యాలకుల పౌడర్ కూడా యాడ్ చేస్తారు, అదైనా యాడ్ చేయొచ్చు. అండ్ అలానే కొంచెం మినప్పప్పు జిగట తగ్గడానికి కొంతమంది ఒక 2-3 స్పూన్లు బియ్యం కూడా రోస్ట్ చేసేసి అది కూడా పౌడర్ చేసి కలుపుకుంటారు. బట్ నేను అది కూడా చేయలేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ ఇంగ్రీడియంట్ ఘీ. ఆ ఘీ అనేది నేను ఇక్కడ కర్క్లాండ్ బ్రాండ్ కాస్కోలో దొరుకుతుంది. సో అదైతే యూస్ చేస్తున్నాను. దాన్ని చక్కగా మెల్ట్ చేసుకొని ముందు కొద్దిగా ఘీ అంటూ వేసుకుంటూ దాన్ని ఆ పిండికి పట్టిస్తూ లైక్ రబ్ చేస్తూ ఆ పిండికి అంతా పట్టించాలి. సో దట్ మనకి ఎక్కడ ఎలాంటి పొడి పిండిలాగా ఉండిపోకుండా ఉంటుంది. దాని తర్వాత మనకు కావాల్సిన అమౌంట్లో ఘీ అనేది ఫుల్గా వేసుకుంటూ మనం లడ్డు చుట్టేయడమే. లడ్డు సైజు మన ఇంట్రెస్ట్ అండి. కొంతమంది పెద్దగా చేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది చిన్నవి చేస్తారు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. సో దట్ మనకి లంచ్ బాక్సుల్లోకి, స్నాక్ బాక్సుల్లోకి పెట్టుకున్న ఆ బైట్ సైజులో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నాకు ఈ 3 కప్స్ పప్పుకి నాకు అరౌండ్ 40-45 మధ్యలో అయ్యాయి లడ్డూస్. చక్కగా మంచి ఘీ ఫ్లేవర్తో పిల్లలకు మనకు హెల్తీగా ఉండే ఈ పండగ పిండి వంట ప్లస్ హెల్తీ స్నాక్ని డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పడమట లయలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ మరి.